శివాయ. ఓం నమ శివాయ. ఓం నారాయణ నారాయణ. ఓం నమ శివాయ. ఇక్కడ ఇంకొక భక్తుడు పరమేశ్వరుని జపిస్తున్నాడే. ఓం నమ శివాయ. 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 భగీరథ మహారాజా, ఓం నమ శివాయ. ఇంతకు మునుపు బ్రహ్మదేవులను ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేశాడు. ఇప్పుడు శివుణ్ణి మెప్పించడంలో నిమగ్నమై ఉన్నాడు. అసాధ్యుడవయ్యా భగీరథ. గంగను శ్రీహరి దివ్య చరణాల నుండి దూరం చేసే తీరుతావు. చెయ్యి. లోకహితం కోసం జరిపే ఈ కార్యం తప్పక సఫలమవుతుంది. నారాయణ నారాయణ. ఓం నమ శివాయ. 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 ఓం. భగీరథ. ప్రభు, పరమేశ్వర, భక్తవత్సల. భగీరథ, నన్ను ఉద్ధరించు ప్రభు. ఈ జగతినే ఉద్ధరించగల సమర్థుడు. నీ అనుగ్రహం లేకుండా ఏది సాధ్యం కాదు పరమేశ్వర, ఏది సాధ్యం కాదు. నా పూర్వజులు కపిల మునీశ్వరుల శాపగ్రస్తులై భస్మ రూపంలో పడి ఉన్నారు ప్రభు. గంగామాత పవిత్ర జలమే నా పూర్వజులను ఉద్ధరించగలదు. పూర్వజులు ఉద్ధారణ అయితే నిమిత్త మాత్రం భగీరథ. నీవు అంతకు మించిన లక్ష్యాన్ని సాధించాలి. ఈ తుచ్చ ప్రాణికి మహాలక్ష్యాలను సాధించగలిగిన శక్తి సామర్థ్యాలు ఎక్కడున్నాయి దేవదేవ? బ్రహ్మ మహేశ్వరులను తన ముందు నిలబెట్టగలిగిన సమర్థత కలిగినటువంటి వ్యక్తి తుచ్చుడు కాదు భగీరథ. నీ ఉద్దేశం ఏమిటో చెప్పు. సాక్షాత్తు సర్వాంతర్యామి సమక్షంలో నా అభీష్టాన్ని ప్రకటించే అంతటి అపరాధాన్ని చేయనా పరమేశ్వర? నా అభీష్టం ఏముంటుంది మహాప్రభు? నా పూర్వజులను ఉద్ధరించిన పిమ్మట గంగామాత పృథ్వీని సర్వత్రా సస్యశ్యామలం చేయాలి. అంతేకాక పాపులను కూడా ఉద్ధరించాలి ప్రభు. అలాగే జరుగుతుంది భగీరథ. ఇందుకోసం నీవు గంగాధరునిగా రూపాన్ని ధరించాలి ప్రభు. గంగామాతను పృథ్వీపైన సుస్థిరం చేయటానికి ఆమెను నీవు జటాజూటాన ధరించవలసి ఉంటుంది. అప్పుడే నా పూర్వజులను ఉద్ధరించే కార్యం సఫలమవుతుంది ప్రభు. నా ఉద్దేశ్యంలో నీ పూర్వజుల ఉద్ధరణకు మించి మానవ కళ్యాణానికి నీవు ఎక్కువ చింతిస్తున్నావు. ఋషి పుంగవుల ఉపదేశాల నుండి సత్యాన్ని గ్రహించగలిగాను ప్రభు. స్వసుఖాలను కోరుకునేవాడు ముందు జగత్ కళ్యాణాన్ని కోరుకోవాలని. శాశ్వత సత్యం కూడా ఇదే. హే లోక కళ్యాణకర్త పరమేశ్వర, నన్ను ఈ జగత్తును రక్షించు ప్రభు, రక్షించు. సర్వ జగత్తు శ్రేయస్సుకై నిత్యం సద్భావనతో మెలిగే వారి కోరిక తప్పక నెరవేరుతుంది భగీరథ. నేను గంగ వేగాన్ని అదుపు చేసి ఆ పావన జలంతో నీ పూర్వజులను ఉద్ధరించేలా చేస్తాను.
పతితులను ప్రక్షాళన చేసి గంగ పతిత పావనై విలసిల్లుతుంది. ఆమె కృప ఉంటే అవశ్యం అలాగే అవుతుంది ప్రభు. నాకు నీ కృప, నీ ఆశీర్వచనం లభించనే లభించాయి. ఇప్పుడు గంగా మాతకై తపస్సు చేసి ఆమెను ఒప్పిస్తాను ప్రభు, ఆమెను ఒప్పిస్తాను. అందుకు బ్రహ్మదేవులు ప్రయత్నిస్తున్నారు. శ్రీహరితో చర్చించిన పిమ్మట అతను గంగను ఈ కార్యం కోసమే పిలిచాడు. ఇక నిశ్చింతగా ఉండు భగీరథ. ప్రభు, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆజ్ఞాపించండి శ్రీహరి. పిలిచిన వెంటనే మీ సమక్షంలో ఉన్నాను. నేను నిన్ను ఒక విశిష్ట ఉద్దేశం కోసం పిలిచాను. ఉద్దేశం విశిష్టమైన సాధారణమైన తమరు స్మరించిన వెంటనే నేను మీ సమక్షంలో ఉండాలి కదా. నేను మీ ఆజ్ఞను పాటించవలసిందే కదా. నా ఆజ్ఞలోని పవిత్ర భావనకు నీవు త్రికరణ శుద్ధిగా కట్టుబడి ఉంటే ఇక లోక కళ్యాణమే అనుకో. నా విధేయతని శంకిస్తున్నారా మీరు జగదీశ్వర? మీ ఆజ్ఞను తిరస్కరించేంతటి ధైర్యమా నాకు? నీవు భూలోకానికి వెళ్ళవలసి ఉంటుంది. భూలోకానిక? ఇదేనా మీ ఆజ్ఞ? ఇందుకేనా మీరు ఇంతగా ఆలోచిస్తున్నారు? భూలోకానికి సకల దేవతలు వెళ్ళి వస్తూ ఉంటారుగా. తమరే అక్కడికి మానవ రూపం ధరించి వెళ్ళడానికి కుతూహల పడుతూ ఉంటారు. అది నిజమే. కానీ ఇప్పుడు నిన్ను అక్కడికి ఒక విశిష్ట ఉద్దేశం కోసం పంపిస్తున్నాను. అయితే నాకు ఎంతో పరమానందంగా ఉంది. ఆ భూలోకానికి నన్ను మీరు ఒక విశిష్ట ఉద్దేశంతో పంపిస్తున్నందుకు. మీ ఆజ్ఞను నేను తప్పక పాటిస్తాను. భూలోకానికి వెళ్ళి అక్కడ కార్యం పూర్తవగానే తిరిగి వచ్చేస్తాను. అలా కాదు గంగా. అక్కడికి వెళ్ళి నువ్వు మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చే అవకాశం నీకు ఎన్నటికీ లభించదు. మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చే అవకాశమే లేదా? అంటే శాశ్వతంగా పృథ్వీపైన నివసించవలసి ఉంటుందా? మీరు మీ చరణాల నుండి నన్ను శాశ్వతంగా దూరం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? మీ దివ్య చరణాలను వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? ఎందుకు? నా అపరాధం ఏమిటో చెప్పండి. నన్ను ఇలా దండించడానికి అంత ఉత్సాహపడుతున్నారా శ్రీహరి? శాంతించు గంగా, శాంతించు. అశాంతి బీజాన్ని మీరు నా మనసున నాటి నన్నే మీరు శాంతించమంటున్నారా? భూలోకాన నేను శాశ్వతంగా నివసించాలని చేసిన మీ ఆజ్ఞ నాకు శాంతి లేకుండా చేసి అశాంతి కారకమే అవుతుంది జగదీశ్వర. నన్ను విశ్వసించు గంగా. విషయం నీకు పూర్తిగా తెలిసిన పిమ్మట నువ్వు తప్పక శాంతిస్తావు. విశ్వసించలేని విషయాలకై మీరు నన్ను మభ్యపరిచే యత్నం చేయకండి జగదీశ్వర. శాశ్వతంగా ధరణిపై నివసించాలంటే ఊహించడానికి కూడా నా అణువణువు కంపిస్తోంది. అలా అపరాధులు కంపిస్తారు గంగా. జగదీశ్వర, తమరు నాపై కరుణించి నేను చేసిన అపరాధం ఏమిటో తెలపండి. ఎందుకు నన్ను ఇలా శాశ్వతంగా భూలోకానికి పంపించేయాలనుకుంటున్నారు? గంగా, నీవు భ్రమలో ఉన్నావు. అందుకే భూలోక నివాసం శిక్ష అనుకుంటున్నావు. పృథ్వీ నివాసం, అక్కడి ప్రాణుల కష్టసుఖాల్లో పాలు పంచుకోవటం శిక్ష కాదు, గౌరవప్రదం. ఇంతకు క్రితమే నీవు ఒక మాట అన్నావుగా, నేను భూలోకానికి వెళ్ళటానికి కుతూహలపడతానని. అవును, అన్నాను. కానీ శాశ్వతంగా అక్కడ నివసించాలని మీరు కూడా కోరుకోరుగా? లక్ష్యం సంపూర్ణం కాగానే మళ్ళీ తిరిగి వచ్చేయడం అవశ్యం. నేను అలాగే తిరిగి వచ్చేస్తే ఎలాంటి బాధ లేదు. మరి శాశ్వతంగా నువ్వు అకారణంగా అశాంతి చెంది ఉద్రేకపడుతున్నావు గంగా. అక్కడికి వెళ్ళవలసిన కారణం తెలిసిన పిమ్మట నీ ఆలోచన దృక్పథం మారిపోతుంది. నా పైన మీకు అంత నమ్మకం ఉందా? అయితే సరే, చెప్పండి. మీ ప్రయోజనం కోసం భూలోకానికి వెళ్ళి నన్ను ఏం చెయ్యమంటారు? అయితే విను. ఒకరోజు సగరరాజు సహస్ర పుత్రులు
అశ్వమేధయాగ అశ్వాన్ని సంరక్షిస్తూ దిగ్విజయానికై రాజ్యమంతటా పయనించసాగారు. అప్పుడు దేవేంద్రుడు వారి అశ్వాన్ని అపహరించి కపిలముని ఆశ్రమంలో బంధించాడు. ఇక్కడ అశ్వమేధ యాగపు గుర్రం కనిపించడం లేదే. ఇది ఎవరో ముని ఆశ్రమంలా ఉంది. అది ఆశ్రమంలోకి ఎందుకు వస్తుంది? ఇది ఆశ్రమం అని మనకు తెలుసు, గుర్రానికి ఏం తెలుస్తుంది ఆశ్రమం అని? అది అక్కడికైనా వెళ్తుంది. పదండి, మరో చోటుకి వెళ్దాం. నడవండి, పదండి. అదిగో అక్కడ ఓ ముని కూర్చున్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు. పదండి అతన్ని అడుగుదాం మన అశ్వం గురించి. మునీశ్వర, మీరు మా యజ్ఞేశ్వరిని చూసారా? మునీంద్ర, మేము సగరుని పుత్రులం. మహారాజులైన సగరులు అశ్వమేధ యాగాన్ని నిర్వహిస్తున్నారు. మా అశ్వం ఇక్కడే మాయమైంది. మా అశ్వాన్ని మీరు చూసారా? ఋషులు ఎవరైనా ఇంత అహంకారులై ఉంటారా? ఇతను ఒక మునేనా? మన మాటే వింటం లేదు. ఇది మాకు ఘోర అవమానం. నీవు మునివే అయితే మేము సగరరాజు పుత్రులం, మాకు కూడా ప్రతిష్ట ఉంది. అదిగదిగో మన గుర్రం అక్కడుంది. ఓహో, మన అశ్వాన్ని ఇక్కడ బంధించాడా ఈ ముని? ఇతను మునికాడు, పచ్చి దొంగ. సందేహం లేదు, దుష్టుడే. మునివేషం వేసుకుని ఈ దొంగ ఎలా కూర్చున్నాడో పట్టుకోలేమనుకున్నాడు. ఇతను దొంగ, దగాకోరు, క్రూరుడు. ఈ దుష్టుని తప్పకుండా దండించవలసిందే. దుష్టులారా, మీరు నన్ను దండిస్తారా? నేను తక్షణమే మిమ్మల్ని భస్మం చేస్తాను. వద్దు బాబోయ్, రక్షించండి బాబోయ్, రక్షించండి. ఇది అత్యంత దుఃఖదాయకం. సగరరాజు తన పుత్రులను ఉద్ధరించడానికి తపస్సు చేయాలని నిశ్చయించాడు. అతని మనుమడైన అంశుమనుణ్ణి ఆదేశించాడు. ఎప్పటి వరకైతే గంగ పృథ్వీపై ప్రవహించి తన పుత్రులను ఉద్ధరించదో అప్పటి వరకు తపస్సు చేయాలని చెప్పాడు. ఇలా సగరరాజు ఆదేశించారా? ఆ, నీకై తపస్సు చేసి సగరుడు, అంశుమనుడు ఇంకా దిలీపుడు కూడా ఈ కఠిన కార్యం కోసం తమ ప్రాణాలనే అర్పించారు. పితామహుని ఆదేశంతో తన పూర్వజులను ఉద్ధరించడానికి భగీరథుడు ఈనాటికి కఠోర తపస్సును వీడలేదు. శాపగ్రస్తులైన పిమ్మట ఒకే ఒక్క ఉపాయం వారి ఉద్ధరణే. అర్థమైంది జగదీశ్వర, అర్థమైంది. భగీరథుని పూర్వజుల పాప పంకిలాన్ని భరించవలసింది నేనే కదా. దుష్కర్మలు చేసింది వారు, అందుకు వారు అనుభవిస్తున్నారు కూడా. కానీ కానీ ఏ కారణంగా తమరు, భగీరథుడు, కపిలముని ఈ ప్రణాళికను రూపొందించారు? నా స్పర్శతోనే వారి ఉద్ధరణ జరుగుతుందని. విధి విధానాన్ని ఒప్పుకోవాలి గంగా. ఒప్పుకుంటాను, వారిని ఉద్ధరించానని అనుకోండి. మరైతే నాగదేవిటి ఇక్కడ నుండి ఉజ్వల రూపంలో వెళ్ళి పాపంతో కురూపినై వెనక్కి రానా? మరిచిపోయాను నేను. ఆ విధంగానైనా తిరిగి వచ్చే అవకాశం లేనే లేదుగా. నీ శక్తిని ఇంకా సామర్థ్యాన్ని ఇంతగా ఎందుకు కించపరుచుకుంటున్నావు గంగా? దేవలోకంలోని ఉజ్వల రూపిణి అయిన గంగా శక్తిహీనురాలా? మానవులను పాప విముక్తులను చేయగానే కళంకిణి అయి కురూపి అవుతుందా? ఉజ్వల రూపాన్ని ఎలాగో కోల్పోతాను జగదీశ్వర. ఎవరినైనా ఉద్ధరించినందున శక్తి, ఉజ్వలత్వం నశిస్తాయా? లేదు గంగా, లేదు. ఇతరుల హితాన్ని కోరి ఉద్ధరించడం వలన శక్తి, ఉజ్వలత్వము నశించవు. అవి మరింత అధికమవుతాయి. ఒకసారి ప్రయోగం చేసి చూడు. అయినా దేవగణం ఈ ప్రయోగాన్ని నిత్యం చేస్తూనే ఉన్నారు.
తమరు చెప్పే ఏ విషయాన్నైనా నేను సత్యంగానే భావిస్తాను. భూలోకానికి వెళ్ళి భగీరథుని పూర్వజులను నేను స్పృశించి వారిని ఉద్ధరించి తిరిగి వస్తాను. మీ అభీష్టము సిద్ధిస్తుంది. ఆజ్ఞను పాటించటంతో నా కార్యం కూడా పూర్తవుతుంది. కానీ మీరు నన్ను ధరణిపై శాశ్వతంగా నివసించమని అనవద్దు. అనవద్దు జగదీశ్వర, అనవద్దు. గంగా, లోకహితమైన నీ స్వరూపాన్ని ఎందుకు తెలుసుకోవడం లేదు? నీ గౌరవం ఈ దేవలోకంలో ఇనుమడించదు, అది భూలోకంలోనే. నేను పృథ్వీ నివాసం చేస్తే మానవ కళ్యాణం అవుతుందా? సమస్త దేవగణమే కాక నేను కూడా ఈ సత్యాన్ని అంగీకరిస్తాను. ధరణిపై పెరుగుతున్న తమోగుణం, అంతేకాక దుష్టభావం ఇదే గతిన మితిమీరుతూ ఉంటే ధరణిపై జీవనం దుర్లభమవుతుంది. అక్కడ సాత్విక గుణాన్ని, దైవ చింతనను కూడా ప్రచారం చేయడం, ఇంకా పాపుల ప్రాయశ్చిత్తానికై వీలు కల్పించడం ఆవశ్యకమైంది. ఇందుకు నేను చేయవలసిందేమిటి? భూలోకవాసులు నీ స్పర్శతో ప్రక్షాళన చెందుతారు. నీవు పాపులను ఉద్ధరించి వారికి కొత్త జీవితాన్నిస్తావు. పాపులను ఉద్ధరించడానికి మీరు నన్నే ఎందుకు ఎంచుకున్నారు జగదీశ్వర? నేను కాకుండా అన్య దేవతలు ఎవ్వరూ ఈ కార్యాన్ని చేయలేరా? నిస్సందేహంగా అన్యులెవరూ చేయలేరు. పాప వినాశన సామర్థ్యం నీకు ప్రాప్తించినట్టు ఇంకెవరికీ ప్రాప్తించలేదు. భగీరథుని పూర్వజులను ఉద్ధరించడం నీ కార్యంలోనూ ఉద్దేశ్యంలోనూ ఒక భూమిక మాత్రమే. నీ ముఖ్య ఉద్దేశ్యం ధరణిని సుభిక్షం చేసి యుగయుగాల నుండి మానవుల యందు రగులుతున్న పాపాగ్నిని శాంతింపచేయడమే. పర్యవసానం ఏమిటి జగదీశ్వర? నీలోని ఈ లోక కళ్యాణ సద్భావన మహోన్నత్యానికి ప్రభావితులై జనులందరూ నిన్ను ఓ మాతృదేవతగా పూజిస్తారు. మాతృదేవతా స్వరూపంలో వాత్సల్య భావంతో మానవపుత్రుల పాపాలను హరింపచేస్తావు. నీ మాతృత్వ రూపం వలన పృథ్వీ పైన నలుదిశలా నీకు జయజయధ్వానాలు పలుకుతారు. నా ఆజ్ఞను పాటించు గంగా. నీవు పృథ్వీవాసులకు మాతృదేవతై వారిని ఉద్ధరించు. భగీరథ, పిలువు గంగను. ఓ గంగా మాతా, ఓ గంగా మాతా, ఓ గంగా మాతా, గంగా, గంగా, గంగా. విన్నావా నీవు? నీ అప్రియ వచనాలను విని శివుడు క్రోధుడై హుంకరిస్తే ముల్లోకాలు కంపిస్తున్నాయి. నీవు అతని శక్తిని ఊహించగలవా? ఇది శివుని హూంకారమా? అవును. శివశక్తిని విలువ కట్టడం ఎవరికీ సాధ్యం కాదు. సాక్షాత్తు శక్తి స్వరూపుడు. అయితే తప్పకుండా వారు నా వేగ తీవ్రతను అదుపు చేయగలరు. అవశ్యం. భూలోకానికి నేను ఎప్పుడు వెళ్ళాలి ప్రభు? శివుని ఆ లోక కళ్యాణ కార్యంలో జాప్యం ఎందుకు? నీవు వెంటనే పృథ్వీ వైపు ప్రవహించవలసి ఉంది. మీ ఆజ్ఞ ప్రభు. గంగా,
నీ ఈ తీవ్ర వేగం నీ అహంకారాన్ని తెలియజేస్తోంది గంగా. నిన్ను అదుపులో ఉంచటమే సముచితం. గంగా, నీ శక్తి వేగాలకు మురిసిపోతూ నీ ఉద్దేశాన్నే మరిచావా? అయితే పడి ఉండు శాశ్వతంగా నా జటాజుటంలో. అహంకారం వీడేదాకా నీవు అక్కడే విశ్రమించు. అదెలా సాధ్యం దేవదేవా? నా అహంకారాన్ని ఎప్పుడు విడగలనంటే నేను తమ చరణాలపై పడాలి, అప్పుడు కదా. దేవదేవా, మీ శిరస్సుపై నేను విరాజిల్లుతున్నాను. నా గౌరవం మరింత ఇనుమడించింది. ఇదేమి అనర్థం పరమేశ్వరా, ఇదేమి అనర్థం? గంగా మాతను నీ జటాజుటంలో బంధించావా? ఆమెను పృథ్వీపై ప్రవహింపచేయి ప్రభు, పృథ్వీపై ప్రవహింపచేయి. లేదు భగీరథ, లేదు. గంగ తన అహంకారాన్ని వీడే వరకు అది అసంభవం. ఎలాంటి అహంకారం ప్రభు, ఎలాంటి అహంకారం? చూడలేదా నీవు? గంగ తన ప్రచండ ప్రవాహంతో నన్నే ప్రభావితుని చేస్తోంది. అహంకారంతో ఈ జగత్తులోనే తన వేగానికి ఎవరూ సాటిరారని విర్రవీగుతోంది. అహంకారుల గర్వం జగతికే వినాశకారకమైపోతుంది. అందుకే గంగ అహంకారాన్ని అణచటం అత్యంత ఆవశ్యకం. కాని దేవాది దేవ, గంగామాత ఏ ఉద్దేశంతో పృథ్వీపై రావలసి ఉందో ఆ ఉద్దేశం ఏం కాను ప్రభు. లోక కళ్యాణం నిమిత్తం దీన జనోద్ధరణ ఎలా చేయగలదు పరమేశ్వర, ఎలా చేయగలదు? భగీరథ, ఈ వెనడైన కని విని ఎరుగుదువా? అహంకారులైన వారెవరైనా దీనులను ఉద్ధరించి రక్షించారా? నిరహంకారులు, నిరభిమానులు మాత్రమే లోక కళ్యాణానికే సమర్థతను కలిగి ఉంటారు. ఈ కార్యం గంగకు అసాధ్యం. ఆమె అహంకారి. కాని దేవాది దేవ, ఎప్పటిదాకా గంగ నీ జటాజూటాన్ని వీడి పృథ్వీపై ప్రవహించదో అప్పటిదాకా ఎవరికీ తెలియదుగా ప్రభు ఆమెలోని అహంకారం అణిగిపోయిందని. అధిక తర్క వితర్కాలు అనవసరం భగీరథ. శివుడు భగీరథునితో ఎక్కువ తర్క వితర్కాలు చేయడానికి అంగీకరించడు. కారణం, గంగ అహంకారి అని శివునికి బాగా తెలుసు. ఆమె ఈ అహంకారాన్ని అణచడానికి పరమశివుడు ఆమెను తన జటాజుటాన బంధించాడు. లోక కళ్యాణం కోసం అది అవసరం కూడా. అయితే గంగామాత పృథ్వీపై అవతరించకపోవడంతో భగీరథునితో పాటు పద్మసంభవుడు బ్రహ్మదేవుడు కూడా సందిగ్ధంలో పడతాడు. భగీరథ ప్రయత్నం నిష్ఫలమవుతూ ఉండటం చూసి ఆ సమస్య నివారణకై బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు కోసం వైకుంఠానికి వెడతాడు. నీ ఉద్దేశ్యంలో దేవాధిదేవుడు నేను చెప్పినంతనే విని గంగకు విముక్తి కలిగిస్తాడా? నేను విశ్వసిస్తున్నది ఒకటే శ్రీహరి. గంగ నీ చరణాలను వీడిన పిమ్మట అహంకారిగా మారింది. అందుకే శివుడు ఆమెను తన జటాజుటంలో బంధించాడు. నీకు హాస్యంగా ఉందా? తమరు సృష్టికర్త, తమకి సత్యం తెలియకనా అహంకారులు ఎవరినీ ఉద్ధరించనూ లేరు, లోక కళ్యాణమూ చేయలేరు. అయినా గంగను ఈ కార్యానికై భూలోకానికి పంపారు. పృథ్వీ వైపు వెళ్లే వరకు గంగలో కించిత్ మాత్రమే అహంకారం లేదు. కానీ శివుని జటాజూటాన చేరుకోగానే ఆమె అహంకారం మేల్కొంది. నా చరణాలలో నివసించే గంగ అహంకారి కాగలదా? ఏది ఏమైనా సరే అందుకు పరిణామాన్ని మాత్రం అనుభవిస్తోంది. నాకు అవగతమవుతున్నది ఏమిటంటే గంగ తన అపరాధం ఏమీ లేదు బ్రహ్మదేవ. నా చరణాలను వీడిన పిమ్మట ధరణిలో తాను అవతరించటానికి ముందు శివుని శిరస్సును అలంకరించే సౌభాగ్యంతో ఆమె పునీతం కావాలని ఉవ్విళ్ళూరింది. ఇదంతా మానవులను పవిత్రం చేయడానికే. గంగాధరునిగా, గంగేశ్వరునిగా విరాజిల్లబోయే శివుని పేరుకు తాను కారకురాలు కావాలని ఆమె అహంకారిగా ప్రవర్తించింది. నిరహంకారి అయితేనే లోక కళ్యాణం చేయగలదు. ఈ సత్యం నీ ద్వారానే తెలిసింది. ఇది శివునికి తెలియచేయాలి. వెడదాం పద.
హే శివశంకర, హే పరమేశ్వర, నువ్వు నాకు వరాల్ని ప్రసాదించి కటాక్షించావు. అయితే ఇప్పుడు నువ్వు అప్రసన్నుడవైనందుకు నేను సందిగ్ధంలో పడ్డాను ప్రభు. నన్ను కరుణించు మహాదేవా, నన్ను కరుణించు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఆశ్చర్యం, అత్యంత ఆశ్చర్యం. గంగావతరణం జరిగింది, జరగలేదు కూడా. నారాయణ నారాయణ. ఇప్పుడు చెప్పు నారదా, ఇంతకీ నువ్వు ఎందుకొచ్చావు ఇక్కడికి? నేను పరమేశ్వరుని దర్శించుకోవడానికి వచ్చాను. శ్రీహరి విష్ణుదేవ, బ్రహ్మదేవ, మీ రాకలోని ఆంతర్యం? మా ఆంతర్యం నీకు తెలియకనా పరమేశ్వరా? మేము నిన్ను వేడుకుందామనే వచ్చాము. భగీరథ ప్రయత్నాన్ని సఫలం చేసి గంగను విముక్తి చెయ్యమనవి. ఆమెకే లేదు విముక్తి పొందాలని. తన లీలను నాపై ప్రయోగించి నా శిరస్సు నెక్కి కూర్చుంది. ఆమె స్వర్గం నుండి ఇక్కడికి నీ జటాజుటాన స్థిరపడటానికి రాలేదు పరమేశ్వర. అయితే తీసుకువెళ్ళు, మళ్ళీ నీ చరణదాసిని చేసుకో. ఇప్పుడు అది సాధ్యం కాదు. భగీరథుడు, అతని పిత, ఇంకా పితామహుల తపస్సు ఫలించే సమయం ఆసన్నమైంది. దేవాధిదేవా, పాపులను ఉద్ధరించే కార్యం కూడా గంగయే చేస్తుంది. ఈ స్థితిలో ఆమె నా చరణాల వద్ద ఉండనూ లేదు, ఇంకా నీ శిరస్సు పైన ఉండలేదు. ఇప్పుడు ఆమె భూలోకానికి వెళ్ళి తీరాలి పరమేశ్వర. కరుణించి గంగను విముక్తురాలని చేయి పరమేశ్వర. అవును పరమేశ్వర, ఆమెకు విముక్తినివ్వండి. గంగామాత దర్శన భాగ్యాన్ని కల్పించు పరమేశ్వర. నాకు కోరికగానే ఉంది ఈ గంగ భారాన్ని వదులుచుకోవాలని. నా భారాన్ని తమరు ఎలా వదులుచుకోగలరు పరమేశ్వర? సర్వ జగత్తు తమను సదా గంగాధరుడని, గంగేశ్వరుడని పిలుస్తూనే ఉంటారు. పరమేశ్వరుని నామాల సంఖ్య తక్కువేం కాదు. అయితే ఇప్పుడు భగీరథుడు ఇంకా పెంచేశాడు. నీ దర్శన భాగ్యంతో నాదే కాక నా పూర్వజుల జీవితాలు కూడా ధన్యమయ్యాయి మాత, ధన్యమయ్యాయి. ఇక భవిష్యత్తులో పృథ్వీవాసుల జీవితం కూడా పునీతమవుతుంది. నారాయణ నారాయణ. వెళ్ళు గంగ, భగీరథుని అనుగమించి ఇతని పూర్వజులను ఉద్ధరించు. పాపులను పునీతం చేసి భగీరథ ప్రయత్నాన్ని సఫలం చెయ్యి. భవిష్యత్తులో ఇలాంటి లీలలను ప్రదర్శించకు. అన్యథా దేవతలంతా శివుడు గంగను నెత్తికెక్కించుకున్నాడు అంటారు. నీకు విముక్తిని ప్రసాదిస్తున్నా. జయ గంగా మాత, జయ గంగేశ్వర, పరమేశ, గంగాధర, నమో భవించినది పవిత్రమౌనది గంగా, ఎల్లరి పాపము క్షాళన చేసే పావంగా. గంగా, జయ జయ గంగా, హర హర గంగా, జయ జయ గంగా. భగీరథుడుతా గంగను భూమికి తెచ్చిన కార్యము పుణ్యం. ఎంతో కలుషితమైనది ఈ భువి, పోగొట్టెను మాలిన్యం. దానవత్వమును నిరోధించినది లోకములో ఇది సత్యం. లోకములో ఇది సత్యం. హర హర గంగా, జయ జయ గంగా, హర హర గంగా, జయ జయ గంగా.
గోముఖమున పుట్టిన గంగా నది హరిద్వారమును చేరే ప్రయాగ సంగమ స్థానములోన శోభలతో అలరారే పుణ్యక్షేత్రము కాశీ తీరము భక్తుల కోరిక తీరే భక్తుల కోరిక తీరే హర హర గంగా జయ జయ గంగా హర హర గంగా జయ జయ గంగా శ్రద్ధగా గంగను స్నానము చేసి ముక్తిని పొందిన వారు గంగా మహత్యము పొగడగ నిత్యము పావనులైపోతారు భగీరథునిలా పుణ్యము పొంది చరితార్థులు అవుతారు చరితార్థులు అవుతారు హర హర గంగా జయ జయ గంగా హర హర గంగా జయ జయ గంగా ఈశుని జటలో ఉద్భవించినది పవిత్రమౌనది గంగా ఈశుని జటలో ఉద్భవించినది పవిత్రమౌనది గంగా ఎల్లరి పాప మోక్షాళన చేసే పావన జలములు పొంగా హర హర గంగా జయ జయ గంగా